ఒక అడవి పంది తన దంతాలను ఒక చెట్టు మొద్దుకు బిజీగా పదును పెడుతుండగా ఒక నక్క అక్కడికి వచ్చింది. ఆ నక్క ఎల్లప్పుడూ తన పొరుగువారిని ఎగతాళి చేసే అవకాశం కోసం చూసేది. కాబట్టి తాను ఏదో దాగిన శత్రువుకు భయపడుతున్నట్లుగా ఆతృతగా చూసినట్లు గొప్ప నటన చేసింది. కాని పందినక్క మాటలు పట్టించుకోకుండా తన దంతాల పదును చేయడం కొనసాగించింది. ఇప్పుడేమి ప్రమాదం లేదు కదా, ఎందుకు పదును చేసుకుంటున్నావని నక్క చిరునవ్వుతో అడిగింది. అది నిజమే, కాని ప్రమాదం వచ్చినప్పుడు పదును పెట్టేందుకు సమయం ఉండదు. నా ఆయుధాలు ఉపయోగించటానికి సిద్ధంగా ఉండాలి, లేదా నేను దానికోసం బాధపడాల్సి వస్తుంది. యుద్ధానికి సంసిద్ధత అనేది శాంతికి ఉత్తమ హామీ. సంసిద్ధంగా లేకపోతే శత్రువు చేతిలో ఓడిపోవాల్సి వస్తుందని పంది చెప్పడంతో నక్క సిగ్గుతో అక్కడి నుంచి వెళ్లిపోయింది.